కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అజిత్ దోవల్ అలాగే త్రివిధ దళాల అధిపతులతోనూ సీడీఎస్ తోనూ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితులపై సమీక్షించబోతున్నారు కేంద్ర హోంమంత్రి. ఇంతకుముందు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా త్రివిధ దళాల అధిపతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పుడు త్రివిధ దళాల అధిపతులతో పాటు సీడీఎస్ తోనూ అమిత్ షా సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈరోజు వరుసగా కీలక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మనం చేసిన అటాక్ తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు కోలుకోలేని సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్కి తీరని దెబ్బ కొట్టాం, పాకిస్తాన్కి కోలుకోలేని ట్రీట్మెంట్ ఇచ్చాం. మనం పాకిస్తాన్ మనపై ప్రయోగించిన మిసైల్స్ అన్నింటినీ ధ్వంసం చేశాం. పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పై కూడా మనం దాడి చేశాం. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ తో త్రివిధ దళాల అధిపతులు సమావేశమయ్యారు, సీడీఎస్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ సమావేశం తర్వాత హోంమంత్రి అమిత్ షా సమావేశం అవుతున్నారు. హోంమంత్రి అమిత్ షా సమావేశం అవుతున్నారు అంటే ఏదో కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అనే సంకేతాలే వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ చతికిల పడిపోయింది. పాకిస్తాన్కి అర్థమైపోయింది మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ని మనం కొట్టిన తర్వాత పాకిస్తాన్కి అర్థమైపోయింది మనం భారతదేశాన్ని ఏమీ చేయలేం, భారతదేశంతో మనం యుద్ధం చేయలేమనే విషయం బహుశా పాకిస్తాన్కి అర్థమైపోయింది. చైనా నుంచి కొనుగోలు చేసిన ఏ మిసైల్స్ కూడా భారత భూభాగంపై పేరలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో వాటన్నింటినీ కుప్పకూల్చాం. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా కుప్పకూల్చాం. ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా సమావేశం అవుతున్న నేపథ్యంలో ఏదో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అనే సంకేతాలే వస్తున్నాయి. ఇంతకుముందు రాజ్నాథ్ సింగ్ తో సమావేశం ముగిసిన వెంటనే హోంమంత్రి అమిత్ షా సమావేశం కావడంపై పెద్ద ఎత్తున అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మా మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళితో కూడా మాట్లాడదాం ఈ సమావేశం గురించి. చంద్రమౌళి, మీరు మొదటి నుంచి కూడా ఈ బోర్డర్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు మీరు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా రాజ్నాథ్ సింగ్ తో త్రివిధ దళాల అధిపతులు సమావేశమయ్యారు. ఇప్పుడు హోంమంత్రి సమావేశం అవుతున్నారు. ఎటువంటి కీలక స్టెప్ తీసుకోబోతున్నారు? ఏం జరగబోతోంది? హోంమంత్రితో సమావేశం ప్రత్యేకంగా పాకిస్తాన్ ఎట్లాంటి దుస్సాహసానికి పాల్పడినా ఇప్పుడు ఆ బార్డర్ లో మాత్రమే షెల్లింగ్ జరుగుతుంది. అంతకు మించి దేశంలో ఇంకెక్కడైనా దాడి చేసే అవకాశం ఉన్నా కూడా అంత శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ కు లేకపోయినా ముందు జాగ్రత్త చర్యగా నిన్న రాత్రి 12 గంటలకు కూడా హోంమంత్రి అమిత్ షా చాలా మంది అన్ని రాష్ట్రాల డీజీపీలతో కూడా మాట్లాడారు. ఇప్పుడు కూడా దేశంలో ఎక్కడ ఎలాంటి అలజడి జరగకుండా ఉండడం కోసం రెండు దీంట్లో ఉద్దేశాలు రెండు ఉన్నాయి, పర్పస్లు. ఒకటి, అంతర్గతంగా ఎలాంటి సంక్షోభం కానీ అంతర్గతంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త తీసుకోవడం ఒకటి. పాకిస్తాన్ నుంచి ఇన్ కేసు ఏదైనా దాడి జరిగితే ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, మొత్తం ప్రజలందరినీ ఎట్లా సన్నద్ధం చేయాలి, స్థానికంగా ఉన్న ప్రభుత్వాలను కానీ స్థానికంగా ఉన్న యంత్రాంగాన్ని ఎట్లా అలర్ట్ చేయాలనేది హోంశాఖ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మనం చూసాం నిన్న రాత్రి అందరికీ ఒక అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ గేట్ దగ్గర ఉన్న ప్రజలను కూడా అందరిని ఇంటికి పంపించారు. ముఖ్యమైన అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలని ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చూస్తుంటే అది గోల్కొండ కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఇట్లాంటి చారిత్రక ప్రదేశాలు. ఢిల్లీలో చూస్తే కుతుబ్ మినార్, ఎర్రకోట, ఢిల్లీ గేట్ ఇట్లాంటివి ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న ఇట్లాంటి చారిత్రకమైన కట్టడాలను కావచ్చు, ప్రాంతాలను ఎట్లా సురక్షితంగా ఉంచాలి, అంతర్గతంగా కానీ బయట నుంచి కొన్ని ఎలాంటి దాడి జరిగినా ఎలాంటి ఆపద వచ్చినా కూడా ఎలా ఎదుర్కోవాలి అనే విషయం మీద చాలా కూలంకషంగా ఒక ప్లాన్ ఈ రోజు రెండు కీలక మీటింగ్లు జరిగాయి. ఒకటి, రాజ్నాథ్ సింగ్ తో త్రివిధ దళాల అధిపతులు సీడీఎస్ సమావేశమయ్యారు. వెంటనే హోంమంత్రి కూడా సమావేశం కాబోతున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? తప్పకుండా దానికి సంబంధించి నిన్న రాత్రి నుంచి కూడా ఎక్సర్సైజ్ జరుగుతోంది. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ప్రధానమంత్రి రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడారు. రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలతో మాట్లాడారు. ఈ రోజు కూడా రాత్రి జరిగిన పాకిస్తాన్ దాడి, ఆ దాడి తర్వాత భారత్ వైపు నుంచి భారీగా రిటాలియేషన్ జరిగింది, ప్రతీకార దాడి జరిగింది. ఆ ప్రతీకార దాడిలో మనం చూసాం కరాచీ పోర్టు కానీ, ఇంకా రావల్పిండి కానీ, పెషావర్ కానీ ఇట్లాంటి చోట్ల చాలా విధ్వంసం చేయగలిగాం. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కానీ త్రివిధ దళాధిపతులు కూర్చొని ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేద్దాం, పాకిస్తాన్ వెనక్కి తగ్గకపోతే మరింత భారీ ఎత్తున మన వైపు నుంచి దాడి జరగబోతోంది. దాడికి సంబంధించిన చంద్రబాబు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి.